మ్యాడ్ స్క్వేర్ సీక్వెల్ ఆఫ్ సూపర్ హిట్ మూవీ మ్యాడ్. మరి మ్యాడ్ స్క్వేర్ కూడా మ్యాడ్లా ఫుల్లీ ఎంటర్టైనింగ్గా ఉంటుందా మామ? చూద్దాం. అంతకంటే ముందు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. బీటెక్ అయిపోయినాక ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. మనోజ్ బార్టెండర్ అవుతాడు, అశోక్ వాళ్ళ ప్రాపర్టీ గురించి ఫైట్ చేస్తూ ఉంటాడు, ఇక డీడీ వచ్చేసి ఒక విలేజ్లో సర్పంచ్ అవుతాడు. వీళ్ళందరూ కలిసి లడ్డుగాని పెళ్ళికి వెళ్తారు. అసలు పెళ్ళిలో ఏం జరిగింది, వీళ్ళు గోవా ఎందుకు వెళ్ళారు, మళ్ళీ గోవాలో ఏం జరిగింది అన్నదే మిగతా స్టోరీ. ఇక పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి మ్యారేజ్ ఎపిసోడ్ ఫన్నీగా బాగుంటుంది. మ్యారేజ్లో ప్రతి సెటైర్ లడ్డుగాని పైన పడుద్ది. ఆ సీక్వెన్స్ మొత్తం ఫన్నీగా ఉంటుంది. మ్యారేజ్ సీక్వెన్స్ అండ్ స్వాతి రెడ్డి సాంగ్ విత్ స్టన్నింగ్ మ్యూజిక్ షేక్ చేసింది థియేటర్ని. ప్రతి ఒక్కరూ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. గోవాలో జరిగిన సీక్వెన్స్లో సునీల్ ఇంకా లడ్డు వాళ్ళ నాన్న మధ్య వచ్చే సీన్స్ ఎంటర్టైనింగ్గా ఉంటాయి. అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, గుడ్ సినిమాటోగ్రఫీ. నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి వీక్ స్టోరీ. అబ్బా, స్టోరీ అంతగా ఏమీ లేదు సినిమాలో. క్లైమాక్స్ కూడా వీక్. కామెడీ ప్రతి చోట జనరేట్ కాలేదు సెకండ్ హాఫ్లో. కొన్ని సాంగ్స్ అయితే అనవసరంగా వచ్చాయేమో అని అనిపించింది. మ్యూజిక్ అండ్ బీజిఎం ఓకే, ఒక్కో చోట బాగుంటుంది, ఒక్కో చోట వర్కౌట్ అవ్వలేదు. ఎండ్లో మ్యాడ్ క్యూబ్ ఉందని చెప్పారు, బట్ మ్యాడ్ స్క్వేర్ మరీ మ్యాడ్ అంత ఎంటర్టైనింగ్ అయితే లేదబ్బా. మ్యారేజ్ ఎపిసోడ్స్ హిలేరియస్గా ఉన్నాయి. లడ్డుగాని పైన పడే ప్రతి సెటైర్ కానీ, ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ కామెడీ మంచిగా జనరేట్ అయిందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచిగా నవ్విస్తూ వెళ్తూ ఉంటుంది. ఒక సీక్వెన్స్ వస్తుంది, అక్కడైతే నవ్వుతూనే ఉన్నారు థియేటర్లో అందరూ. అంత బాగుంది ఆ సీక్వెన్స్ కానీ, అక్కడ ఫస్ట్ హాఫ్ కానీ. సో ఫస్ట్ హాఫ్ మొత్తం మంచిగానే వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎలా స్టార్ట్ అయిందో అలా ఒక కేసులో ఇరుకుతారు, దాని వెనక స్టోరీ తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఎంటర్టైన్మెంట్ కానీ, కామెడీ కానీ కొంచెం మిస్ అయిందని చెప్పొచ్చు. సో ఈ వీకెండ్కి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమాని. ఇట్స్ అ ఫుల్లీ కామెడీ ఎంటర్టైనర్ మూవీ. మరీ మ్యాడ్ అంత లేదు, బట్ ఓకే, బాగుంది, చూడొచ్చు. సో ఇది వచ్చేసి నా రివ్యూ కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.